ప్రైజ్ ద లార్డ్. మెల్క్షెదెక్ ప్రేయర్ మినిస్ట్రీస్ తరపున ప్రభు నామంలో ఆత్మీయ బిడ్డలకు అందరికీ కూడా హృదయపూర్వకమైన వందనాలు. సర్వశక్తిమంతుడు, సర్వాధికారి, ఆది సంభూతుడు, నిరంతరము స్తోత్రార్హుడైన మహాదేవుని కృప మనకు తోడై నడిపించునగాక. ఆమేన్. మరి పరిశుద్ధ గ్రంథం నుంచి పూట కొన్ని చక్కటి మాటలు మనం చదువుకుందాం. హగ్గై గ్రంథము 2వ అధ్యాయం 5వ వచనంలో కొన్ని మాటలు చదువుకుందాం. మీరు ఐగుప్తి దేశములో నుండి వచ్చినప్పుడు నేను మీతో చేసిన నిబంధన జ్ఞాపకం చేసుకొనుడి. నా ఆత్మ మీ మధ్య ఉన్నది గనుక భయపడకుడి. ఎంత గొప్ప మాట దేవుడు వాగ్దానం చేస్తున్నాడండి. దేవుని బిడ్డలారా, ఏమంటున్నాడంటే, నా ఆత్మ మీ మధ్య ఉన్నది గనుక భయపడకుడి. ఎందుకంటే ఇశ్రాయేలు పక్షములో యుద్ధము చేసిన వాడు యెహోవా. ఇశ్రాయేలు పక్షములో గొప్ప కార్యములు చేసిన వాడు దేవాతి దేవుడు అండి. ఎందుకనంటే దేవుని బిడ్డలారా, ఐగుప్తి సేనలు అన్నీ కూడా బయలుదేరి ఇజ్రాయేల్ని బానిసలుగా ఉంచుకోవాలని, ఇజ్రాయేలుని ఎట్టి చాకరీ చేయించుకోవాలని, మరి వాళ్ళ కాళ్ళ కింద ఒక చెప్పులాగా ఉంచుకోవాలని ఎంతో మరి ఇశ్రాయేలుని ఎంతో భయంకరంగా వేధించారండి. అయితే దేవాతి దేవుడు ఇజ్రాయేలు పెట్టిన మొర ఆలకించి దిగివచ్చి ఇజ్రాయేల్ యొద్దకి ప్రవక్త అయిన మోషేని పంపాడండి. అందుకే జ్ఞాపకం చేసుకునుడి, మరి నా ఆత్మ మీ మధ్య ఉన్నది, భయపడకుడి. అవునండి, మనుషులు ప్రతిదానికి భయపడతారు, కలవరపడతారు, తొందరపడతారు, అధైర్యపడతారు, చింతపడతారు, చింతాక్రాంతులు అవుతా ఉంటారు. అయితే ప్రభువు వాక్య రూపములో ఉన్న దేవాతి దేవుడు మరి ఈ దినాన దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడండి. కాబట్టి దేవుని బిడ్డలారా, నిద్రలేసిన కాడి నుంచి మరి పండుకున్న దాకా మనుషులు ఏదో ఒక ఆలోచన, ఏదో ఒక చింత, ఏదో ఒక భయము, ఆందోళనతోనే జీవిస్తూ ఉంటారండి. కానీ దేవుని వాక్యము, భూమి ఆకాశములు గతించిన దేవుని వాక్యము నిర్ధకము కాదండి. వాక్యము ద్వారా దేవుడు హృదయాలని తృప్తిపరచువాడు, బలపరచువాడు, మరి నడవవలసిన మార్గాల్లో సరళము చేయగలిగిన గొప్పవాడండి. కాబట్టి ప్రభు అంటున్నాడు, నా ఆత్మ మీ మధ్యలో ఉన్నది గనుక భయపడకుడి. మీ మధ్య శత్రువులు ఉన్నా, మీ ఒంట్లో రోగము ఉన్నా, మీ కుటుంబంలో సమాధానం లేకపోయినా, మరి అనేక సమస్యలతో మీరు పోరాడుతున్నప్పటికీ భయపడకుడి. నా ఆత్మ మీ మధ్య ఉండి మరి గొప్ప కార్యములను, సాహస కార్యములను నేను జరిగిస్తాను అని గొప్ప వాగ్దానము ప్రభు చేస్తున్నాడండి. కాబట్టి ప్రియా దేవుని బిడ్డలారా, మరి దేవాతి దేవుడు ఆత్మ ఎప్పుడైతే పెంతెకోస్తు పండగ దినమ నాడు అపోస్తలులందరూ మేడగదిలో కూడుకొని ఏక మనస్సుతో ప్రార్థిస్తున్నప్పుడు వాళ్ళ మధ్యలోకి ఆత్మ మామూలుగా కాదండి, బలముతో దిగి వచ్చిందండి. ఆత్మ బలమైన కార్యాలు చేశాడండి దేవాతి దేవుడు, ఆత్మదేవుడు అపోస్తలుల ద్వారా. కాబట్టి దేవుని ఆత్మ మన మధ్యలో ఉన్నప్పుడు, మనలో ఉన్నప్పుడు మరి భయం ఎందుకండి? దేవుని బిడ్డలారా, భయము సాతానికి సంబంధించింది, భయపెడతాది. మరి కలవరపరిచే తలంపులు, కలవరపరిచే శోధనలు శోధిస్తాడండి సాతానుగాడు. మరి యోబు కుటుంబంలోకి మరి భయంకరమైనటి శ్రమలు వచ్చాయి. యోబు భయపడలేదండి. మరి యోబు చరిత్ర చదివినా మరి పరిశుద్ధులకే తెలుసదండి ఆ పరిచర్య విధానం, ఆ నెమ్మది కలిగిన విధానం, ఆ విశ్వాసం కలిగిన మరి ఆ విశ్వాస వీరుడైన యోబు భక్తుడొక్క చరిత్ర. కాబట్టి ప్రియా దేవుని బిడ్డలారా, మరి దేవుని ఆత్మ మీ మధ్యలో ఉంది. ఎందుకనంటే ఆత్మపూర్ణులై ఉండుడి అని అపోస్తుడైన పౌలు సెలవిస్తూ ఉన్నాడండి. కాబట్టి దేవుని బిడ్డలారా, లోకములో ఉన్నవాడి కంటే మీలో ఉండే
పరిశుద్ధాత్మ దేవుడు గొప్పవాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడైతే ఉంటాడో మరి కలిగే కార్యాలు చాలా గొప్పవండి. మనుషుల శక్తి చేత కాదండి, బలము చేత కాదండి, దేవుని ఆత్మ వలనే జరుగుతాయి కార్యాలు. కాబట్టి దేవుని ఆత్మ వలన కలిగే కార్యాల కొరకు మనము ఆత్మ ప్రేరేపణ ద్వారా, విశ్వాస నమ్మకము ద్వారా ఎప్పుడైతే మనం కనిపెడతామో, నిరీక్షిస్తామో, దేవుడు చేసే కార్యాలు మరి ఎంతో గొప్పవండి. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, మరి దేవాతి దేవుడు ఎంతో నీ పట్ల జరిగించే కార్యాలు మరి గొప్పవి. నువ్వు ఎప్పటికి కూడా మరి వినని గ్రహించలేని గొప్ప కార్యాలు మీ పట్ల చేస్తాడండి. మరొక మాట కూడా చదువుదాం. సామెతల గ్రంథము 1వ అధ్యాయం 23వ వచనము కొన్ని మాటలు మనం చదువుకుందాం. నా గద్దింపు విని తిరుగుడి, ఆలకించుడి, నా ఆత్మ మీ మీద కుమ్మరించెదను. అవునండి దేవుని బిడ్డలారా, ఆలకిస్తే ప్రభు ఆత్మ కుమ్మరిస్తానంటున్నాడండి. ఎందుకంటే వర్షమునికి తడచబడిన మరి చెట్లు కానీ, చెరువులు కానీ, నదులు కానీ, కాలువలు కానీ, భూమి కానీ అన్నీ కూడా ఫలిస్తాయండి. దేవుని బిడ్డలారా, వర్షానికి తడవబడిన ప్రతి విత్తనము మొలకెత్తుతాదండి. అదేవిధంగా ఆత్మచేత నింపబడి వాక్యము చేత నడిపించబడితే మీరు బహుగా ఫలిస్తారండి. అందుకే యోహాను సువార్త 15వ అధ్యాయం 7వ వచనములో ప్రభు సెలవిస్తున్నాడు, నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచినడలా మీకు ఏది ఇష్టమో అడుగుడి, మీకు దేవుడు బహుగా ఫలిస్తారని వాగ్దానం చేస్తున్నాడండి. దేవుని బిడ్డలారా, మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది తండ్రి మీకు అనుగ్రహింపబడును అని వాగ్దానం చేశాడండి. కాబట్టి బహుగా ఫలిస్తారని దేవుడు వాగ్దానం చేస్తున్నాడండి. కాబట్టి దేవుని బిడ్డలారా, మరి దేవుని యందు మన యందు దేవుని మాటలు నిలబడిపోవాలి, నిలవాలి, స్థిరపడాలి. అప్పుడే మీరు ఆత్మీయ జీవితంలో ఎదగతారు, ఫలిస్తారు, అభివృద్ధి పొందుతారండి. కాబట్టి ఎప్పుడు కూడా దేవుని ఆత్మ మనవలని విడిచిపెట్టదండి. ఎందుకంటే ఎప్పుడు దేవుని ఆత్మ మనతోనే నడుస్తుందండి. కాబట్టి ఇశ్రాయేలీలు ప్రయాణములో, యాత్రలో, మరి ఆ మార్గాలలో దేవుడు మేఘస్తంభముగా, అగ్నిస్తంభముగా లేకపోతే ఇశ్రాయేలీలు ప్రయాణము చేయలేరండి. ఆ దినాలలో మరి కరెంటు స్తంభాలు, లైట్లు ఎక్కడ కూడా దేవుని బిడ్డలారా మరి ఆ యొక్క విద్యుత్తు అంటే కరెంట్ లేదండి అప్పట్లో. కాబట్టి దేవుని బిడ్డలారా, మరి దేవాది దేవుడే వాళ్ళ మధ్యలో ఉండి సురక్షితంగా నడిపించేవాడండి. ఆ మాట కూడా మనం చదువుకుందాం. నిర్గమాకాండము 13వ అధ్యాయము 21వ వచనంలో చదువుదాం. వారు పగలు రాత్రియు ప్రయాణము చేయనట్లుగా యెహోవా త్రోవలో వారిని నడిపించుటకై పగటి వేళ మేఘస్తంభములోను, వారికి వెలుగునిచ్చుటకు రాత్రివేళ అగ్నిస్తంభములోను ఉండి వారికి ముందుగా నడుచుచు వచ్చెను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. పగలు రాత్రి, రాత్రి పగలు. పగలు మేఘస్తంభముగా ఉన్నాడు, రాత్రి అగ్నిస్తంభముగా ఉన్నాడు. కాబట్టి మోషే అంటాడు, నీ సన్నిధి మాతో రాని ఎడల ఇక్కడి నుంచి మేము బయలుదేరము అంటాడు. అవునండి, దేవుని ఆత్మ లేకపోతే ఆ నడిపింపు మరి మనుషుల ఉద్దేశమును బట్టి నడుస్తాదండి. మనుషుల యొక్క ఊహల బట్టి, మనుషుల యొక్క మాటల తీరు బట్టి. దేవుని బిడ్డలారా, అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు క్రియ చేయడు. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవునికి మనం అప్పగించుకుంటామో పరిశుద్ధాత్మ దేవుడు నడిపింపు గొప్పగా ఉంటుందండి. కాబట్టి దేవాతి దేవుడు ప్రత్యక్షపు గుడారం మీద ఇజ్రాయేల్ గుడారాలన్నిటికీ కూడా ఎలుగునిస్తూ దేవుని బిడ్డలారా ఎలాంటి అపాయం రాకుండా వాళ్ళ మధ్యలో నివాసం చేశాడు. కాబట్టి వాక్యమైన దేవుడు మరి దేవుని బిడ్డలారా యోహాను సువార్త 1వ అధ్యాయము 14వ వచనంలో కొన్ని మాటలు మనము అక్కడ చదువుకుందాం. ఆ వాక్యము శరీరధారి అయి
కృపా సత్య సంపూర్ణిగా మన మధ్య నివసించును. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నా ఆత్మ మీ మధ్య ఉన్నది గనుక భయపడకుడి. అవునండి, దేనికి బెదరకూడదు, దేనికి భయపడకూడదు. ఎందుకనంటే దేవుడు మనకు తోడై ఉన్నప్పుడు, దేవుడు మనకు నడిపించేటప్పుడు మరి మనం ఎందుకు భయపడాలండి? దేవుడు మాట్లాడే దేవుడు, దేవుడు చూచుచున్న దేవుడు. మన దేవుడు ఒక రాయి కాదు, చెట్టు కాదు, పుట్ట కాదు. కాబట్టి సమస్త శరీర ఆత్మలకు దేవుడై ఉన్నాడు. నువ్వు మొరపెడితే, నువ్వు ప్రార్థిస్తే వినడానికి సిద్ధముగా ఉన్న, సహాయం చేయడానికి, నిన్ను ఆదుకోవడానికి, నిన్ను చేతులతో ఎత్తి పట్టుకునే దానికి మరి దేవుడు సిద్ధంగా ఉన్నాడండి, మన మధ్యలో ఉన్నాడండి. కాబట్టి దేవుని బిడ్డలారా, మరి దేవాతి దేవుడు ఇంత గొప్ప భరోసా ఇస్తున్నప్పుడు మరి దేనికి మీరు బెదరక మరి అధైర్యపడకున్నట్లయితే దేవాతి దేవుడి పట్ల మీరుండే యొక్క విశ్వాసం, నిరీక్షణను బట్టి, నమ్మకమును బట్టి మీ మధ్యలో గొప్ప కార్యములు, మీ కుటుంబంలో, మీ వ్యక్తిగత జీవితంలో, ఉద్యోగ విషయంలోనూ, వ్యాపారము, చదువు, మరి ఎలాంటిదైనా కూడా దేవుడు మీకు సహాయముగా చేస్తాడు. మరి కాబట్టి మీరు దేవుని యొక్క కృపలో ఏ విధంగా ఉన్నారో, అవిశ్వాసంగా ఉన్నారా, అల్ప విశ్వాసంగా ఉన్నారా, మరి విశ్వాసంగా, విశ్వాస వీరులుగా అనే పట్టికలో ఉన్నారా దేవుని బిడ్డలారా? కాబట్టి దేవాతి దేవుడు, సర్వశక్తిమంతుడైన ప్రభువు మనకున్నంత కాలం మరి దేనికి కూడా చింతపడగాకండి. దేవుడు అన్ని వేళల్లో మీతో ఉంటాడు, అన్ని సందర్భాల్లో సహాయం చేస్తాడు, అన్ని యొక్క సమస్యల్లో మీకు తోడుగా ఉండి సమస్యలను దూరపరుస్తాడు. దేవుడి వాక్యం ఆశీర్వదించి దీవించనుగాక. ఆమేన్. తలలో వంచుకుందాం, ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపుడైన నా తండ్రి, దయగలిగిన ప్రభువా, కృప కలిగిన దేవా, నీకు వందనములు, స్తోత్రములు నాయనా. అయ్యా, నా ఆత్మ మీ మధ్యలో ఉన్నది గనుక భయపడకుడి. అవును ప్రభువా, అయ్యా, అనేకమైన భయము, ఆందోళనకి గురవుతున్న ప్రతి ఒక్కరిని కూడా ప్రతి అపాయంలో నుంచి, ప్రతి ఇబ్బందిలో నుంచి, ప్రతి శోధనలో నుంచి, ప్రతి ఆటంకంలో నుంచి, ప్రతి విధమైన మరణ పడకల్లో నుంచి నీ బిడ్డలని రక్షించి, కాపాడి, పరిశుద్ధపరిచి, వాళ్ళ మధ్యలో నువ్వు చేసే గొప్ప కార్యములు నీకు సాక్షులుగా వాడుకోమని మమ్మల్ని మీ చేతులకు అప్పగిస్తూ యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఈ దినమంతా నా దేవుని కృప మీకు తోడై నడిపించునుగాక.